హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో వెజ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా తక్కువ మసాలాతో ఎంతో రుచికరమైన ఈ మసాలా కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ప్లెయిన్ రైస్లోకైనా, బిర్యానీలోకైనా, పులావ్లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులోకి 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 1 స్పూన్ జీలకర్రని వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేపుకోవాలి. మనకి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా బాగా రంగు మారిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నామంటే కూర అనేది మంచి రుచిగా వచ్చేస్తుంది. ఇది కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక క్యారెట్ని, ఒక ఆలూని, అలాగే ఒక వంకాయని, అలాగే కొన్ని మునక్కాడల్ని వేస్తున్నాను. కావాలంటే ఇందులోకి మనం బీన్స్, అలాగే పచ్చి బఠానీలు, ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పసుపు వేసిన తర్వాత మగ్గించుకోవడం వల్ల కాస్త వాటర్ వచ్చేసి మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా కాస్త మెత్తపడతాయి. తర్వాత ఇందులోకి తినగలిగే కారాన్ని బట్టి మనం కారం పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 స్పూన్ వేశాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును, కట్ చేసుకున్న 2 టమోటాలని కూడా వేసుకోవాలి. అలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా మరొకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. ఇలా మసాలా వేసిన తర్వాత కలిపి మూత పెట్టామంటే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్కి బాగా అంటుకుంటాయి. ఈలోపు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 2 ఇంచుల కొబ్బరిని, 2 ఇలాచి, 2 చెక్క, 2 లవంగం, అలాగే కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర తరుగును ఎక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈ కూర రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా పుదీనా, కొత్తిమీరనే. ఈ పేస్ట్ కాస్త ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఒకసారి అంతా కలిపి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది మరి పలుచుగా లేకోకుండా తిక్కుగా ఉండేలాగానే చూసుకోండి. అప్పుడే మనకు మసాలా కర్రీ రుచి చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ని ఒక 6 నిమిషాల పాటు ఉడికించుకున్నాం కాబట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని చూడొచ్చు. ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పును కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మరి కాస్త పైన కొత్తిమీర తరుగును, పుదీనా తరుగును, అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని కలిపి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకునే ఈ వెజ్ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ఈ విధానంలో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.